శ్రీమత్తన్నమ. రాముణ్ణి సాధించటము అంటే ఏంటో తెలుసా? రాముణ్ణి సాధించటము అంటే మనకి దాశరథి కరుణాపయోనిధి అని రాసిన కంచర్ల గోపన్న గారి శతకాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది. ఆయన జీవితమే మనకు అన్నీ అర్థమయ్యేటట్లు చేస్తుంది. ఎంతో భక్తి తత్పరులైన కంచర్ల గోపన్న గారు అప్రయత్నంగా ఆవిష్కరించినది ఈ దాశరథి శతకం అన్నమాట. ఈ శతకంలో కరుణాపయోనిధి అన్నారు. అంటే మనకి పయోనిధి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ ప్రవేశించాలంటే భయం వేస్తుంది. జీవితం కూడా అంతే కదా. దాశరథి శతకం మనం పద్యాలు చదువుతుంటే చాలా మనోహరంగా ఉంటాయి, కానీ భావాలు చాలా గంభీరంగా ఉంటాయి. కొన్ని పద్యాలు మన నిత్య జీవితాన్ని చూపిస్తాయి. ఈ శతకం అనుభవించాలే కానీ చదివితే తృప్తి పొందేది కాదు. కంచర్ల గోపన్న గారు రాముణ్ణి సాధించారు. మనం కూడా రాముణ్ణి సాధించాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అలా తట్టుకొని సహించి చివరి వరకు నిలిచారు గోపరాజు. జైలు శిక్ష అనుభవించారు, చీకటింట్లో బాధలు పడ్డారు, దెబ్బలు తిన్నారు, విషజంతువులతో పోరాడారు. ఏమైనా సరే ఆయన విశ్వాసం చలించలేదు. ఇదంతా తన కర్మఫలమని, దాన్ని తొలగించేవాడు రాముడే అని విశ్వసించి రాముడితో వాదించారు, దూషించారు. అయినా సరే రాముణ్ణి ఏ భావంతో పిలిచినా, ఎలా చూసినా రాముడు తనవాడు, రాముడు నావాడు అని అనుకున్నాడు. కాబట్టే ఎటువంటి స్థితిలోనూ రాముణ్ణి వదిలిపెట్టలేదు. రాముడితో వాదించాలి అంటే మన దగ్గర రాముడి మీద ఎంత ప్రేమ ఉండే అని చూపించాలి. అంత ప్రేమ ఉంటేనే కదా మనం రాముడితో వాదించగలం. ఇన్ని చేసి చివరికి రాముణ్ణి సాధించారు గోపరాజు. శ్రీరామచంద్రమూర్తి వైకుంఠవాసుడు. ఆయన దేవతల ప్రార్థనతో అయోధ్యలో దశరథుడికి పుత్రుడిగా జన్మించారు. ఆయనే భద్రుడి ప్రార్థనపై భద్రాచలానికి దిగొచ్చారు. ఆయన సౌశల్యానికి దయకి ముగ్ధుల ఎంతమంది రామనామాన్ని, రామచరితమానస్ని చదవలేదు చెప్పండి? ఎంతమంది అనుసంధిస్తూ ఉండలేదు చెప్పండి? భద్రుడి కోసం దిగివచ్చి భద్రాచలంలో నిత్యవాసం చేస్తున్న రాముడికి కైంకర్యం చేయటానికి సిద్ధపడి ఆ భక్తి ఆవేశంలో సామాన్య ధర్మాన్ని మరిచి, లోకలందరూ అంటారు ఆ ధనాన్నంతా దుర్వినియోగం చేసేశారు అని అనుకుంటారు లోకులు. కానీ ఏం చేశారు అనేది ఆ మహాభక్తుడైన గోపన్నికి తెలుసు కదా. అలా రాముడు కోసం చేసి ఆ గోపరాజు రామదాసుడైపోయాడు. చివరికి ఈ రామదాసుని అనుగ్రహించటం కోసం తానే జవాను అయి తన సోదరుడు లక్ష్మణుని తోడుగా తీసుకుని తానీషాకి దర్శనమిచ్చారు. రామదాసు చెల్లించవలసిన కప్పాన్ని తానే చెల్లించి రసీదు కూడా పుచ్చుకున్నారు. అలా హిందువు కానివాడికి దర్శనమిచ్చేలా చేసిన మహానుభావుడు రామదాసు. చెరువులో ఉన్న చేప నీరు ఇంకిపోతున్నా సరే ఏం చేస్తుంది? ఇంకా అడుగడుక్కుపోతుంది, బురదను అంటుకుని కూర్చుంటుంది. ఇంకా నీళ్ళు ఎప్పుడైనా వస్తాయేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. తను నమ్ముకున్న చెరువును మాత్రం వదిలిపోదు. అలాగే రామదాసు ఎన్ని కష్టాలు వచ్చినా సహించి, విశ్వసించి చివరి వరకు రాముడినే దేవుడిగా కొలుస్తూ నిలిచాడు. ఆంధ్రజాతిలో కిరీటం లేని రాజులు ముగ్గురున్నారు: త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీళ్ళు ముగ్గురు రామభక్తులే. పోతరాజు శ్రీరామచంద్రమూర్తిని దర్శించారు, ఆయన సాక్షాత్కారాన్ని పొందారు. ఆయన అనుగ్రహంతో శ్రీమద్భాగవతాన్ని తెలుగులో రాశారు. త్యాగరాజు ఒక ఆంధ్రదేశానికే కాదు, యావత్ భారతదేశానికి ఆయన మకుటమై ఉన్నారు. వాగ్గేయకారులలో శిరోభూషణమైన వారు త్యాగరాజు. శ్రీరామ తారక మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపం చేసి నారదుడి అనుగ్రహానికి పాత్రుడే శ్రీరామచంద్రమూర్తిని దర్శించి వాని అర్చామూర్తులని ఆరాధించి ప్రత్యక్ష సమానమైన దర్శనాన్ని అనుభవించి సిద్ధుడైన మహాభక్తుడు. ఆయన పాడిన కీర్తనలు ఇప్పటికీ అన్ని భాషల వారికి ఆదరణీయమై ఉన్నాయి. ఇవే వారి జీవన ఆధారాలు. వీళ్ళ ముగ్గురికి ఆధారం ఎవరు? రాముడే. రాముడే జీవనాడి, రాముడే ఊపిరి, రాముడే ప్రతి దానికి రామ రామ రామ. ఇది తప్ప వాళ్ళకి ఇంకోటి అసలు లేనే లేదు. ఇంకా మనం ఇప్పుడు ఈ దాశరథి కరుణాపయోనిధి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈయన గోపరాజు. ఈయనింటి పేరు కంచెర్లవారు. ఆత్రేయస గోత్రుడు, లింగమంత్రి కుమారుడు, ఆదిశాఖకు చెందినవారు.
అర్చామూర్తిని ఆరాధించి అది శిలామూర్తి కాదు, సజీవమై కదలాడే ప్రత్యక్ష దైవమే అని నిరూపించారు. భగవంతుణ్ణి ఆశ్రయించేవారు అర్చామూర్తి వద్దనే ఆశ్రయించాలి, శరణాగతి చెయ్యాలి, మొరపెట్టుకోవాలి, వాదులాడాలి. కానీ కనబడని ఇంద్రియగోచరము కాని తత్వాన్ని పొందడానికి ఇంకొక మార్గము లేదు అని రుజువు చేసి మనకి చూపించారు. విగ్రహారాధన చాలామంది మూర్ఖత్వము అని అనుకుంటారు. ఇది కేవలం విడంబానికి కల్పితము అని అనుకుంటారు. కానీ మన మనస్సుని అనుగ్రహించటం కోసం మన మధ్య జన్మించి దర్శించి తరించిన ముగ్గురు రాజులను చూసి అర్చామూర్తినే ఉపాసించాలని, ఆరాధించాలని మనం గుర్తు చేసుకోవాలి. ఈ పోతరాజు కానీ, త్యాగరాజు కానీ, గోపరాజు కానీ ఎవరిని అర్చించారు? అర్చామూర్తిని అర్చించారు. మోక్షానికి భక్తి తప్ప వేరే మార్గం లేదు. భగవత్ ప్రాప్తిని కోరుకునే వాళ్ళకి మార్గం ఒకటే, అదేంటి? భక్తి. మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పిందేంటి? మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని. వేదం ఏం చెప్పింది? నాణ్య పంథ అయనాయ విద్యతే. భగవంతుణ్ణి చేరడానికి వేరొక మార్గం లేదు, భక్తే మార్గము అని చెప్తోంది. అలాగే భగవద్గీత ఏం చెప్పింది? భక్త్యాతు అనన్యయా లభ్య అని మనకి భగవద్గీత కూడా చెప్పింది. మానవుడే జన్మించిన ప్రతి వ్యక్తి ఆనందాన్ని పొందాలనే కోరుకుంటాడు. పరిపూర్ణమైన ఆనందం భగవంతుడే. ఆ భగవానుడు లభిస్తే ఆనందం. దాన్ని పొందడమే మానవ జన్మకి ఫలం. ఏ విధమైన ఇతర సాధనలు లేకుండా మనం భగవంతుణ్ణి నమ్మి, కొలిచి, కీర్తించి, దర్శించి ఇలా ఎంతైతే ఆనందాన్ని పొందుతామో అంత అనుగ్రహాన్ని మనకి భగవంతుడిస్తాడు. అలా భగవంతుణ్ణి నమ్మి, కొలిచి, కీర్తించి దర్శించిన వాళ్ళు త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీళ్ళు ముగ్గురు ఎవరిని అర్చించారు? ఎవరిని ఆరాధించారు? అర్చామూర్తిని ఆరాధించారు. భగవద్ అనుగ్రహం చేతే భగవంతుణ్ణి ప్రేమించారు, దర్శించారు. భగవంతుణ్ణి అనుభవించి పొందిన ఆనందం లోపల ఇమడక హృదయం నుంచి వాళ్ళకి వాక్కు రూపంలో పొల్లిందనమాట. అక్కడ ఆళ్వార్లు కూడా ప్రేమని వాళ్ళు ఎలా చూపించాలో తెలియక ఎదురుగుండా శ్రీరంగనాథుడు ఉంటే రంగనాథుడిని చూసి మాకు నిన్ను ప్రేమించడం కూడా తెలియదు, ప్రేమించడం కూడా నువ్వే చెప్పు అని చెప్పి అంత ప్రేమతత్వంలో ఆళ్వార్లు కూడా మునిగిపోయారు. ఇలా ఈ త్యాగరాజు, పోతరాజు, గోపరాజు వీళ్ళు ఏదైతే వాక్కు రూపంలో మనకి అందించారో, వాక్కు రూపంలో వాళ్ళ మనసులో ఉన్న భక్త్యావేశం ఉన్నదో అది వాళ్ళు అందించారు. ఏంటి అందించారు మనకి? భాగవతం, త్యాగరాజు కీర్తనలు, రామదాసు కీర్తనలు, దాశరథి శతకం ఇవన్నీ మనకు అందించారు. భక్తి కలగాలి అంటే మనం వీటిని సేవించటం తప్ప ఇంకొక దారి లేదు. అలాగే వీళ్లే కాకుండా నారాయణ తీర్థుల వారు, క్షేత్రయ్య, అన్నమయ్య ఇంకా ఎంతోమంది మహాభక్తులు రాముణ్ణి సేవించి ప్రేమించి ఉన్నారు. వీళ్ళందరి వాక్కులలో ఉపనిషత్తులే ఇమిడి ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే ఏంటి? భగవత్ అనుభవం. ఇవి ఒకళ్ళు రాసినవి కావు, భగవంతుడే వినిపించాడు. అలా వినిపిస్తే లోకానికి పలుకబడ్డాయి అన్నమాట. ఆంధ్ర భాషలో వచ్చిన కృతులు, శతకాలు ఇవన్నీ అలాంటివే. కానీ వీనిపై మనం సరియైన దృష్టిని పెట్టక వాటి వైభవాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఉపనిషత్ రహస్యాలు అన్నీ ఎన్నో వీళ్ళ కీర్తనలలో, వీళ్ళ భాషలో, వీళ్ళ భావాలలో చాలా నిక్షిప్తమైపోయిందన్నమాట. ఇవన్నీ మనకి సులభంగా అర్థమైపోతాయి. ఉపనిషత్తులు చదవాలి అంటే అందరికీ వీలు పడదు, దాని అర్థం తెలుసుకోవాలంటే. కానీ అతి సులభంగా కీర్తనల రూపంలో మనకి వీళ్ళు అందించేశారు. దాశరథి కరుణాపయోనిధి అని మనం అలా పలికాము అని అనుకోండి, రాముడి అనుగ్రహం ఉండదా చెప్పండి? అది సరిపోదా మనకి తరించడానికి? భక్తి కలగదా? గుండె మెత్తబడదా? భగవంతుడి దర్శనం కాదా చెప్పండి? అయి తీరుతుంది మనకి. రాముడు పరమదైవము. రాముడు సూర్యవంశంలో జన్మించి ఒక తల్లికి తండ్రికి పుట్టి మానవుడై, సులభుడై, సుశీలుడై మనల్ని అనుగ్రహించారు. తాను పరత్వాన్ని ప్రదర్శించకుండా సులభుడుగానే నడిచారు, సత్యాన్ని, ధర్మాన్ని స్థాపించారు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూసాము అని అనుకోండి, అది మనకు అనుకూలంగా ఉంటే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకి ఏ స్థితి వస్తుంది? ఎంతో ఆనందంగా ఉంటుంది కదా.
ఇలా ఈ ప్రపంచంలో ఏది చూసినా మనకి అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంది అనే స్థితి మనకి కావాలి అంటే, ఎప్పటికీ ఆనందమే కావాలి అంటే, ఆ స్థితి రావాలి అంటే, ఆ భావం కలగాలి అంటే రామచరిత్రని చదవాలి, రామనామాన్ని కీర్తించాలి. ఆనందాన్ని ఇచ్చేవాడే రాముడు. రాముడన్నా బ్రహ్మమన్నా ఒకటే. ఈ శరీరంలో ఒక భాగంలో ఒక ప్రేమ, అలాగే ఇంకో భాగంలో ద్వేషము మనకుంటుందా? ఉండదు కదా. అలాగే ఈ విశ్వమంతయు బ్రహ్మమునకు శరీరంగా చూసినప్పుడు అన్నిటి యందు ప్రేమే కలుగుతుంది. దేనికి బాధ కలగదు. దేనికి బాధ కలిగినా మనసు ఆర్ద్రతను పొందుతుంది, కంట్లోంచి నీళ్ళొచ్చేస్తాయి. ఇలాంటి ప్రేమ కలగాలి అంటే రామనామమే శరణము. రామశబ్దం యొక్క అర్థమే బ్రహ్మశబ్దం యొక్క అర్థము. రాముడే బ్రహ్మ, రాముడే విశ్వానికి ఆత్మ. రాముడు లేని విశ్వం లేదు, రాముడికి చెందని విశ్వం లేదు, రాముడి కొరకు వినియోగపడని విశ్వం లేదు. ఇలా విశ్వాంతర్యామి అయి అన్నిటికీ లోపల వెలుపల వ్యాపించిన నారాయణ్ణి భావించి దర్శించుట అందరికీ సాధ్యం కాదని దశరథ నందనుడై కౌసల్య తనయుడై ఈ లోకంలో అందరూ చూడ్డానికి వీలుగా దిగివచ్చారు. మానవులకి సత్యాన్ని ధర్మాన్ని నేర్పించటానికి తాను ఎంతో శ్రమించి పడరాని పాట్లు పడ్డారు. ఎంతటి కరుణా సముద్రుడు, ఎంతటి కారుణ్యం లేకపోతే అతని వైపు చూడనైనా చూడకుండా విముఖలై ఉన్నా సరే మనల్ని తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఎంత శ్రమించారు చెప్పండి. ఆ రాముడే భద్రాచల రాముడు. భద్రుడి ఆర్తి చూసి అతనికి దర్శనం ఇవ్వకపోతే రెప్పపాటు కాలము కూడా సహించలేడు అని శ్రీవైకుంఠాన్నించి శంఖచక్రాలను కుడి ఎడములుగా ధరించి సీతమ్మను ఒళ్ళో కూర్చోపెట్టుకుని లక్ష్మణుడితో సైతంగా దిగివచ్చేశారు. భద్రుడి తలపై తాను దిగారు. ఆ భద్రాచలం మన అదృష్టం వల్లే ఇప్పుడు మనం జన్మించిన ఈ భారతదేశంలోనే ఉంది. రాముడు దిగి వచ్చిన ఈ నేలపైనే మనం కూడా జన్మించాము అంటే ఎంతటి అదృష్టవంతులమో చెప్పండి. ఇలా భద్రాచలము వైకుంఠంగా శ్రీ మహావిష్ణువే లక్ష్మీ సమేతుడే సీతారాములుగా దిగిరాగా ఆ పక్కనే ప్రవహిస్తున్న విరజా నది గౌతమిగా దిగొచ్చింది. ఇంకా మనం వైకుంఠానికి పోవడం ఎందుకు చెప్పండి? వైకుంఠమే ఇక్కడికి వచ్చేసింది కదా. అంతటి కారుణ్యాన్ని మన మీద చూపించారు కదా. మనం ఎంత ధన్యులని చెప్పండి. ఈ శరీరంతో ఇక్కడే అనుభవించటానికి ఆయన దిగి వచ్చారు. కరుణాపయోనిధి దాశరథి అని పొంగి పరవశుడే ఈ శతకాన్ని కంచర్ల గోపన్న పలకడానికి ఉపక్రమించారన్నమాట. మనం కూడా దీన్ని చదివి తరించి ఆనందంలో పాలు పంచుకుందాం. దాశరథి కరుణాపయోనిధి. ఆహా, అధిమధ్యాంతములు లేనివాడు, నిర్వికారుడు, సకల జగత్కారణము అయినవాడు, తాను సృష్టించిన అండములలో ఒక అండంలో ఒక లోకంలో ఒక మనుష్యమాతునికి కుమారుడిగా జన్మించాలని తానే కోరుకున్నాడట. ఆ దశరథుడు ఎంత భాగ్యశాలియో కదా. దశరథుడికి రామచంద్రుడు కొడుకుగా వచ్చారు. ఎందుకు? కర్మచేతన, దేవతల ప్రార్థన చేతన, రావణుణ్ణి చంపడానికా? కాదు. కేవలం మానవులమై జన్మించి శరీరమే నేనని భావిస్తూ సముద్రంలో మునిగిపోతున్న ఈ జీవుల బాధల్ని చూసి జాలి కలిగి తాను కూడా జన్మించి వీళ్ళని దరి చేర్చాలని సంకల్పం చేసుకుని దశరథుడికి పుత్రుడిగా జన్మించాడు. ఎంతటి దయ! ఆయన దయ ఇంతని మనం చెప్పగలమా చెప్పండి? సముద్రంలో నీళ్లు ఎంతున్నాయని ఎవరైనా కొలిచి చెప్పగలరా? అలాగే రాముడిలో కరుణ ఎంత ఉందో చెప్పలేం. ఆయన కరుణాపయోనిధి, కారుణ్యము అనే జలమునికి నిధి. ఎంతటి దయామయుడు! ఎవరైనా ఏం కోరుకుంటారు? జన్మ లేకుండా ఉండాలని కోరుకుంటారు. జన్మ కావాలని ఎవరు కోరుకోరు కదా. కానీ ఎంత ఆశ్చర్యం! దశరథుడిని తండ్రిగా కోరుకుని జన్మించారు. మనపై ఉన్న దయయే స్వామిని జన్మించేలా చేసింది. దేవతల బాధలు చూడలేక, మన బాధలు చూడలేక, మన బాధలని దుఃఖాలని తొలగించడం కోసం తానే జన్మించిన దయామయుడు. అందుకే మనం దాశరథి అనంగానే కరుణాపయోనిధి అనాలి. శ్రీరాముడి కరుణకు నిదర్శనం దశరథుడికి పుత్రుడిగా జన్మించటం.
అసలు జన్మించవలసిన అవసరమే లేదు కదా ఆయనకి. కానీ జన్మించవలసిన అవసరం లేని ఆయన జన్మ కోరుకుని జన్మించారు. గర్భావాసము అక్కర్లేని ఆయన 12 నెలలు కౌసల్యాదేవి గర్భంలో ఉన్నారు. అంతా ఆయన కరుణ వల్లే కదా. అన్నిటికంటే రాముడి కరుణకు ఈ 12 నెలలు కౌసల్య గర్భంలో జన్మించి మన కోసం మానవ జన్మ ఎత్తారు కదా అనేదే ప్రధానమైన గుర్తని రామదాసు గారు చెప్తున్నారు. మనం అందరము దశరథి కరుణాపయోనిధి అని పలికి రాముణ్ణి చేరుకోవాలనే దాన్ని మకుటంగా నిలిపారు. ఇందులో మొదటి పద్యం శ్రీ రఘురామచారు తులసీదళదామ కదా. మనం రేపు ఎపిసోడ్లో ఇవన్నీ తెలుసుకుందాం.